నమస్తే శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. సోమశిల జలాశయ అభివృద్ధికి కృషి. నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయాన్ని జిల్లా మంత్రులు నారాయణ, ఆనవ రామనారాయణ రెడ్డి ఎమ్మెల్యేలతో కలిసి పరిశీలించిన జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. ఉచిత ఇసుక పేదలకు అందేలా చర్యలు తీసుకోవాలని గూడూరులోని సిపిఐ కార్యాలయంలో నిర్వహించిన నియోజకవర్గ సమావేశంలో పాల్గొని మాట్లాడిన సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి. గూడూరులో వైభవంగా జగన్నాథ రథయాత్ర. స్థానిక సొసైటీ ప్రాంతం నుండి పురవీధుల్లో సాగిన రథయాత్ర. అధిక సంఖ్యలో పాల్గొని జగన్నాథుడిని దర్శించుకున్న భక్తులు. వైభవంగా శ్రీవారికి పల్లకీ సేవ. గూడూరులోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి, కలవకొండ క్షేత్రంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాల్లో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. నెల్లూరు జిల్లాలోని జలాశయాలను పరిశీలించేందుకు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తొలిసారిగా నెల్లూరుకు వచ్చారు. స్థానిక ఆర్ఎండ్బి అతిథి గృహంలో ఆయన జిల్లా మంత్రులు పొంగూరు నారాయణ, ఆనవ రామనారాయణ రెడ్డి తదితరులు కలిసి పుష్పగుచ్చాలు అందజేసి సెలవులతో సత్కరించారు. అనంతరం మంత్రులు, ఎంపీ వేమిరెడ్డి, ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కృష్ణారెడ్డి, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తదితరులతో కలిసి కలెక్టర్ ఆనంద్ జిల్లాలో జలవనరులపై చర్చించారు. నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయాల ఆఫ్రాన్ను మంత్రులు నిమ్మల రామానాయుడు, ఆనవ రామనారాయణ రెడ్డి, పొంగూరు నారాయణ పరిశీలించారు. అనంతరం జలాశయాల అభివృద్ధిపై వారు సుదీర్ఘంగా చర్చించారు. జిల్లాలో జలవనరుల పరిశీలనకై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నెల్లూరుకు వచ్చారు. ఆయనతో పాటు జిల్లా మంత్రులు ఆనవ రామనారాయణ రెడ్డి, పొంగూరు నారాయణ తదితరులు కలిసి సోమశిల జలాశయ ఆఫ్రాన్ పరిశీలించారు. అలాగే ఆనంద్ సంజీవ్ రెడ్డి హై లెవెల్ కెనాల్ను కూడా పరిశీలించారు. సోమశిల జలాశయ స్థితిగతులు, పెండింగ్ పనులను మంత్రికి అధికారులు వివరించారు. సోమేశ్వర ఆలయాన్ని సందర్శించిన అనంతరం సోమశిల జలాశయ అతిథి గృహంలో అధికారులతో మంత్రులు సమీక్ష నిర్వహించారు. సోమశిల ప్రాజెక్టుకి సంబంధించి ఏదైతే ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు, ఏదైతే రోప్స్ వీటి పరిస్థితి ఎట్లా ఉందో ఒక్కసారి మీరు చూస్తే అర్థమవుతున్నటువంటి పరిస్థితి. మరి చాలా క్లియర్గా అంటే కనీసం రోపులు కూడా మెయింటెనెన్స్ చేయలేనటువంటి అసమర్థమైనటువంటి పాలన ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాలన. ఇది ఇప్పుడే చూస్తూ ఉన్నారు. ఏదైతే ఈ డ్యామ్కి సంబంధించినటువంటి వీటిని కూడా మెయింటెనెన్స్ చేయలేనటువంటి వాళ్ళు మరి ఏదైతే పోలవరం ప్రాజెక్టు గురించి, డయాఫ్రమ్ వాల్ గురించి, కాపర్ డ్యాముల గురించి వీళ్ళు మాట్లాడటమా అని చెప్పి చాలా ఆశ్చర్యం కలుగుతున్నటువంటి పరిస్థితి. వీళ్ళ సొంత జిల్లా మరి తర్వాత 1924 5 సంవత్సరాల మరి జగన్ మరి ప్రభుత్వంలో 12 లక్షల కోట్ల బడ్జెట్ వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు కేటాయించింది కేవలం 30,000 కోట్లు మాత్రమే. అందులో కూడా సగం మళ్ళీ వాళ్ళ అవినీతికి వాళ్ళ జేబులు నింపుకోవడానికి పోయినటువంటి పరిస్థితి. అందులో భాగంగా ఇప్పుడే మేము ఏదైతే అధికారులతో పరిశీలించినప్పుడు మీ అందరికీ తెలుసు, ఏదైతే ఏఎస్ఆర్ హై లెవెల్ లిఫ్ట్ కెనాల్ చూసాం, ఏదైతే ఫేజ్ 1 మరి ఇది చూస్తే 2014లో అగ్రిమెంట్ చేసి 2020 చేసినట్లుగా ఇట్లా ఎక్కడ పడుకోడు బిల్లులు సబ్మిట్ చేసుకుని మరి అన్నీ కూడా ప్రభుత్వ సొమ్ము, ప్రజల సొమ్ముని లూటీ చేశారనేది మరి ఎవిడెన్స్లతో సహా అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. దాని మీద మరి ఏదైతే శాఖాపరంగా కూడా దర్యాప్తు చేసి
ఎవరైతే ప్రజల సొమ్ముని లూటీ చేసి దోపిడీ చేశారో వారి మీద కూడా చర్యలు ఉండేటువంటి విధంగా మరి దర్యాప్తు కూడా శ్రీకారం చుడతామని చెప్పి కూడా మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తాం. ఏదైతే ఇప్పుడే సోమశిలకు సంబంధించి ఏదైతే జగన్మోహన్ రెడ్డి విధ్వంసం నుంచి ఇమ్మీడియట్లీ అంటే ఇప్పుడే మనము ఏదైతే చెప్పడం జరిగింది సోమశిలకు సంబంధించి యాప్రాన్ ఏదైతే ఉందో అది ఇమ్మీడియట్లీ దాన్ని స్టార్ట్ చేయాలి. ఇప్పుడే ఎవరైతే ఇంజనీరింగ్ అధికారులతోటి ఎవరైతే ఆ వర్క్ చేసి ఏజెన్సీ ఎవరైతే ఉన్నారో అతనితో కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఇమ్మీడియట్లీ వర్క్ స్టార్ట్ చేసుకుని ఒక 60 రోజుల్లో, ఎందుకంటే మనకి మళ్ళీ వాటరు రేపు అక్టోబర్ నవంబర్కి మనకి వాటర్ వస్తుంది కాబట్టి ఈ లోపుగానే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి 60 రోజుల్లోనే ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని గత ప్రభుత్వం మాదిరిగా కాదు, గత ప్రభుత్వానికి ప్రయారిటీ లేదు ఇరిగేషన్, మా ప్రభుత్వానికి ఇరిగేషన్ ప్రయారిటీ. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆనంద్, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సర్వేపల్లి, కావలి, ఉదయగిరి, కందుకూరు, గూడూరు ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కృష్ణారెడ్డి, కాకల సురేష్, ఇంటూరు నాగేశ్వరరావు, పాసం సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీని తీసుకొచ్చినప్పటికీ పేదలకు ఇసుక దొరకని పరిస్థితి నెలకొందని, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు దృష్టి సారించి పేదలకు ఇసుక అందేలా చర్యలు తీసుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని సిపిఐ కార్యాలయం ఏర్పాటు చేసిన నియోజకవర్గ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో ఆదివారం నియోజకవర్గ సమావేశం జరిగింది. సమావేశానికి నియోజకవర్గంలోని మండలాల నుండి నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ప్రభుత్వ పాలసీలపై వారు చర్చించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి మాట్లాడుతూ గత వైకాపా ప్రభుత్వంలో ఇసుక పాలసీ కారణంగా భవన నిర్మాణ రంగం, అనుబంధ రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు. నూతనంగా అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీని తీసుకొచ్చిందన్నారు. అయితే క్షేత్రస్థాయిలో ఇసుక డంపింగ్ యార్డుల వద్ద వందలాది ట్రాక్టర్లు వరుసలో ఉండడంతో పేదలకు ఇసుక అందని పరిస్థితి నెలకొందని తెలిపారు. ఈ పరిస్థితిని చక్కదిద్దాలని ఎమ్మెల్యే సునీల్ కుమార్ను కోరుతున్నామని అన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది రైతులు నష్టపోయారని, వారిని ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన వివరించారు. నియోజకవర్గ కౌన్సిల్ సిపిఐ సమావేశం జరుగుతూ ఉంది. ఈ సమావేశంలో కూడా అనేకమైనటువంటి అంశాలు చర్చించుకుంటా ఉన్నాం. గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు ఇసుక కొరత అని చెప్పేసి ఇసుక కొరతతో బిల్డింగ్ రంగం పూర్తిగా ఆగిపోయిందని చెప్పేసి అనేకమైన సార్లు మనం ఆందోళన చేయడం జరిగింది. ఈవేళ ఆ బిల్డింగ్ రంగం ఇసుక కొరతతో జరిగినటువంటి బిల్డింగ్ రంగానికి సంబంధించినటువంటి దానితో ముడిపడినటువంటి 36-37 రంగాలు పనిచేసేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. గతంలో ఇసుక 4,000, 3,000 రూపాయలు అమ్ముతూ ఉంటారని తెలుగుదేశం అని చెప్పారు. మేము ఈవేళ తెలుగుదేశం ప్రభుత్వం అధికారం వచ్చింది, అధికారం వచ్చి 32 రోజులు అవుతుంది, వాళ్ళకి స్వాగతిస్తా ఉన్నాం, అభినందనలు కూడా తెలియజేస్తాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, లేదా ఈ గూడూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కావచ్చు. అయితే ఇప్పుడు 5,000, 4,000 పెడితే అప్పుడు ఇసుక దొరికే పరిస్థితి లేదు, కనపడడం లేదు. ఎందుకంటే ఇసుక గతంలో 3,000, 4,000 ఇస్తుంటే దొరుకుతున్నటువంటి ఇసుక ప్రభుత్వం ఫ్రీ, ఉచితం అని చెప్పేసి అన్నారు. దాదాపు ఒక రీచ్ల దగ్గర 1000 ట్రాక్టర్లు, 700 ట్రాక్టర్లు నిలబడి ఇసుక దొరికేటువంటి పరిస్థితి కనపడలేదు. ఆ ఇసుకని కూడా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ ఉండేటువంటి అధికారులు కావచ్చు, అక్కడ నదులు ప్రవాహాలు మొత్తం కూడా నీళ్లు వచ్చి తీవ్రమైనటువంటి నష్టం జరిగినటువంటి పంట నష్టాలు జరిగినాయి. పంట నష్టాలకు ప్రభుత్వం ఆదుకుంటామని చెప్పింది, ఇంతవరకు రూపాయి కూడా ఆదుకోవడం లేదు. ఆ రోజు చెప్పాము దానికి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయండి, ఈ వర్షాలకు ఏ పద్ధతిలో అయితే నష్టపోతా ఉన్నారో ఆ వర్షం నీటిని చెరువుల వైపున కావచ్చు, లేకపోతే కుంటల వైపున కుంటలు నిండించేదానికి ప్రత్యామ్నాయం చేయండి అని చెప్పేసి మేము ఆ రోజు కూడా చెప్పాం. గత సంవత్సరం రోజులు అవుతా ఉంది, ఇప్పుడు వరకు దాన్ని ఏమీ పట్టించుకోలేదు. మళ్ళీ ఇప్పుడు వచ్చిన వర్షాలలో మళ్ళా అదంతా నష్టం జరిగిన తర్వాత చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నటువంటి రకం కాకుండా ముందస్తు చర్యలు రాష్ట్ర. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా రాంభద్రాపురం మండలంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 6 నెలల పసికందుపై దూరబంధు అత్యాచారానికి ఒడిగట్టాడు. ఊయల్లో ఉన్న పసికందుని ఎత్తుకెళ్లి అత్యాచారం చేశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో వైద్య నిమిత్తం చిన్నారిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అత్యాచారానికి పాల్పడ్డ నేరెడ్ల వలస గ్రామానికి చెందిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని అరెస్ట్ చేశామని పోలీసు అధికారులు వివరించారు. బోయన ఎరకన్న ద్వారా వీడికి 40 years కొండదారాబాయ్ కమ్యూనిటీ, వీడిని నేరేళ్ళవలస గ్రామం, వీడిని నేరేళ్ళవలస గ్రామంలో శివార్ల కొండపైన అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి ఈరోజు తీసుకురావడం జరిగింది. ఆయన తాలూకా బట్టల మీద కూడా బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయి. ఆ బ్లడ్ స్టెయిన్స్ కూడా క్లూ స్టెయిన్స్, ఆయన బట్టలు కూడా సీజ్ చేయడం జరిగింది. అవన్నీ కూడా కంపారిజన్ నిమిత్తం ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీస్కి పంపించడం జరుగుతుంది. ఇమీడియట్గా ఇప్పుడు ముద్దాయిని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో కూడా ప్రొడ్యూస్. నెల్లూరు ఇస్కాన్ ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలో 10వ జగన్నాథ రథయాత్ర వైభవంగా జరిగింది. స్థానిక సొసైటీ ప్రాంతంలో కొలువై ఉన్న
నారాయణమ్మ దేవాలయం నుండి జగన్నాథ రథయాత్ర మొదలై పురవీధిలో వైభవంగా సాగింది. మంగళ వాయిద్యాలు, కోలాటం, పండరి భజన, బేతాళ నృత్యాలు, చిన్నారుల కృష్ణుడు వేషధారణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. హరే రామ హరే కృష్ణ అంటూ భక్తుల నామస్మరణతో రథయాత్ర వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జగన్నాథుడిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నీలాద్రినాథం నమామి నిత్యం నమామి నిత్యం నీలాద్రినాథం నీలాద్రినాథం నమామి నిత్యం నమామి నిత్యం నీలాద్రినాథం నౌమి ప్రణోమి నమస్కరోమి నౌమి ప్రణోమి నమస్కరోమి గ్రీణామి నిత్యం నీలాద్రినాథం నీలాద్రినాథం నమామి నిత్యం నమామి నిత్యం నీలాద్రినాథం. ఆనందకందం సుఛందస్యందం పూర్ణారవిందం సదైవ వంద్యం ఆనందకందం సుఛందస్యందం పూర్ణారవిందం సదైవ వంద్యం నౌమి ప్రణోమి నమస్కరోమి నౌమి ప్రణోమి నమస్కరోమి ముఖారవిందం పదారవిందం నీలాద్రినాథం నమామి నిత్యం నమామి నిత్యం నీలాద్రినాథం. अशेषतोषं सुहासवासं मधुप्रकाशं विषविनाशम् अशेषतोषं सुहासवासं मधुप्रकाशं विषविनाशं नौमि प्रणोमि नमस्करोमि नौमि प्रणोमि नमस्करोमि श्रीशं सुरेशं जगदीशमीशं नीलाद्रिनाथं नमामि नित्यं नमामि नित्यं नीलाद्रिनाथं. ప్రదేశం ప్రపంచంలోని చాలా గొప్ప ప్రదేశంగా ఉండాలని ఎలాంటి అవకతవకలు లేకుండా రాజధాని కానీ ప్రజలు కానీ సంపూర్ణ ఆయురారోగ్యాలతో సుఖంగా ఆనందంగా ఉండాలని భక్తితో మన గూడూరు చాలా గొప్ప పేరు తెచ్చుకొని విశ్వం ద్వారా మనం అందరం కూడా ఆరోగ్యంగా ఆనందంగా అద్భుతంగా ఉండాలని ఇందుకు కారకులైన మా గురువు గారు మహారాజు గారికి కృతజ్ఞతావందనాలు తెలియజేస్తున్నాను. ఏం చేసిన ప్రజల మీ గురువులందరికీ కూడాను మా గూడూరు తరఫున మహారాజు గారికి. ఇస్కాన్ ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలో జగన్నాథ రథయాత్ర వైభవంగా జరిగింది. రథయాత్రలో భాగంగా శనివారం రాత్రి కుమ్మరి వీధిలో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రగతి కార్యాలయం పురుష ఫ్యాషన్స్ వద్ద 2000 మంది భక్తులకు పులిహోర, లడ్డు, కేసరి, గుగ్గిళ్లు, మజ్జిగ ప్యాకెట్లు సంస్థ ప్రతినిధులు అందజేశారు. అలాగే ఆదివారం ఉదయం సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో శశి జన్మదిన సందర్భంగా వృద్ధులకు అల్పాహారం అందించారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్, సంస్థ ప్రతినిధులు రాము, పిల్లల శ్రీనివాసులు, నాగరాజు, పించిలయ్య, మునిప్రసాద్, ప్రభాకర్, రవికుమార్, బాబీ, సతీష్ తదితరులు పాల్గొన్నారు.
హ్యాపీ బర్త్డే అన్న మూతలు తీసి ముందు మన గూడూరులోని సాయిరాం వృద్ధాశ్రమంలో మన గురవయ్య చాముండేశ్వరి దంపతుల పుత్రుడు శశి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ వృద్ధులకు మంచి భోజనం వస్తే టిఫిన్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి వయసులోనే పిల్లలు నలుగురికి కడుపు నింపే కార్యక్రమం అంటే వృద్ధులకి నలుగురికి భోజన వసతి వాళ్ళ అవసరాలు తీర్చే కార్యక్రమాన్ని మనసులో ఉంచుకొని ఇట్లాంటి ఆలోచనలు ఇట్లాంటి భావాలు ఈ వయసులోనే అలవాటు చేసుకుంటే రాబోయే తరానికి ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటారని నేను అనుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమాలు శశి ఎన్నో జరపాలని, ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మంచి ఆలోచనలతో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమం నందు మా సోదరుడు ఆర్టీసీలో వర్క్ చేస్తున్న గురవయ్య, మా సిస్టరు చాముండేశ్వరి దంపతులకు మా పెద్ద అబ్బాయి శశి పుట్టినరోజు ఈరోజు సందర్భంగా అబ్బాయి చిన్న వయసులోనే ఈ పుట్టినరోజు ఎవరికొకరికి కొంతమందికైనా మనం అన్నదానం కానీ టిఫిన్ ఏదో ఒకటి చేద్దాం అంకుల్ అని నాకు చెప్తే ఈరోజు ఉదయం వాతావరణం కూడా బాగాలేదు కాబట్టి వీళ్ళు టిఫిన్ అడిగారు. అందుచేత మంచి టిఫిన్ ఇక్కడ అరేంజ్ చేయడం జరుగుతుంది. ఈరోజు మా శశికి పుట్టినరోజులతో మంచి ఎడ్యుకేషన్ పరంగా మంచి చదువుకొని మంచి భవిష్యత్తు ఉండాలని, మంచి వాళ్ళ నాన్నలాగా ఇంకా మంచి ఉద్యోగం సంపాదించి ఈ విధంగా మీకు భవిష్యత్తులో ఇంకా మంచి చేయాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ మా ప్రగతి సేవా సంస్థ గూడూరు పట్టణంలోని రాజా వీధిలో కొలువై ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం సాయంత్రం శ్రీవారికి పల్లకీ సేవ, ఊంజల్ సేవ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో స్వామి అమ్మవార్లకు నిర్వహించిన విశేష పూజా కార్యక్రమాల్లో భక్తులు ఇరువుగా పాల్గొని ప్రసన్న వెంకటేశ్వరుని దర్శించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక గోవింద గోవింద పువ్వు పున్నమి వెన్నెల గోవింద 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 చిన్ని పూమాల సేవల గోవింద గోవింద వీణా వెంకటేశం వెన్నెల గోవింద ననాథో ననా సేవల గోవింద గోవింద సదా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక శ్రీ వెంకటేశ శ్రిత సంబంధ సేవా భాగ్యం దేహి ముకుంద. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర తిరుపదములకు తిరువడిదండలు శ్రీభూసతులకు సిరిహారములు. చిల్లకూరు మండలంలోని కలవకొండలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శనివారం సాయంత్రం స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి పల్లకీ సేవ వైభవంగా జరిగింది. భక్తులు ఇరువుగా పాల్గొని లక్ష్మీ నరసింహుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఇక్కడున్న మా మాట వినరావేమి, ఎక్కడో కొండపై ఉన్నావు సామి, ఇక్కడున్న మా మాట వినరావేమి. కొండపై ఎక్కంగలేము, దండిగా మొక్కంగలేము, దండాలయ్య తల్లడిల్లు మముగనవేమి. సామి సామి దరిచేర్చలేవా సామి నరసింహ సామి, సామి సామి కరుణించి రావా సామి నరసింహ సామి, మా సామి నరసింహ సామి. ఎక్కడో కొండపై ఉన్నావు సామి,
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సోమశిల జలాశయ అభివృద్ధికి కృషి. నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయాన్ని జిల్లా మంత్రులు నారాయణ, ఆనో రామనారాయణ రెడ్డి ఎమ్మెల్యేలతో కలిసి పరిశీలించిన జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. ఉచిత ఇసుక పేదలకు అందేలా చర్యలు తీసుకోవాలని గూడూరులోని సిపిఐ కార్యాలయంలో నిర్వహించిన నియోజకవర్గ సమావేశంలో పాల్గొని మాట్లాడిన సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి. గూడూరులో వైభవంగా జగన్నాథ రథయాత్ర. స్థానిక సొసైటీ ప్రాంతం నుండి పురవీధుల్లో సాగిన రథయాత్ర. అధిక సంఖ్యలో పాల్గొని జగన్నాథుడిని దర్శించుకున్న భక్తులు. వైభవంగా శ్రీవారికి పల్లకీ సేవ. గూడూరులోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి, కలవకొండ క్షేత్రంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాల్లో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సేవాభినీసులు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.